ప్రోగ్రామ్ ఉంటే వారితో పాటు టైం అయిపోయింది. సో నిన్న తమ్ముడు నవీన్ యాదవ్ అక్క ఈ ప్రోగ్రామ్కి రావాలి అని ఇన్వైట్ చేసినప్పుడు చాలా మంది అంటే సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. చేసే విధానం ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ పద్ధతిలో చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఒక కార్యక్రమం అనేటువంటి ఆలోచనతో వచ్చాను. కానీ ఎప్పుడైతే నా కార్ వచ్చి అక్కడ ఆగిందో ఈ రకంగా అరటాకులతో బంతిపూల దండలతో అంటే నిజంగానే మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటే అన్నప్రాసన కానివ్వండి, శ్రీమంతం కానివ్వండి, మనం ఏ రకంగానైతే చేయాలి ఒక పద్ధతి ప్రకారంగా అనుకుంటామో అన్ని పద్ధతులు ఫాలో అయ్యి ఆ వచ్చినటువంటి ఆడపడుచులకు ఎవరో ఒక పార్టీకి సంబంధించిన వారో లేకపోతే ఒక సోషల్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న వాళ్ళు చేసినట్టుగా కాకుండా వారి తల్లిగారింటికి వెళ్తే నిజంగానే ఒక తమ్ముడు దగ్గర నుండి ఎలా చేస్తాడో ఆ రకంగా చేసినందుకు ముందుగా నేను నవీన్ కి అభినందిస్తున్నాను. అంతేకాకుండా నవీన్ తో పాటుగా ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేర్లు తీసుకోవడము సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ పేరు తీసుకున్నట్టుగానే భావించి తమ్ముడితో పాటుగా ఉండి తనకు సపోర్ట్ చేసినందుకు, అంతేకాకుండా ఏదో ఇక్కడ యూసుఫ్ కూడా లేకపోతే హైదరాబాద్ ఈ దగ్గర వాళ్ళు వచ్చారు అనుకుంటే కాదు, వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా ఇందులో పాల్గొనడానికి వచ్చినందుకు నిజంగా వాళ్ళందరినీ ఇక్కడ వచ్చే విధంగా చేసుకున్నందుకు కూడా ఆ టీం ఎవరైతే తనకి సపోర్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ ఒక్క యాక్టివిటీని తను ఈ రకంగా చేయగలిగాడు అంటే తనకు ఒక బాధ్యత కనుక ఇస్తే ఏ రకంగా ప్రజలకు సేవ చేయగలడో దీని ఒక్క దాని ద్వారా అది నిదర్శనం అనేటువంటి మాటని చెప్పుకుంటూ మనము విమెన్ కమిషన్ అనగానే ఇవాళ పబ్లిక్ లో స్టూడెంట్స్ ఇష్యూ సెక్యూరిటీ అనేటువంటిది ఎక్కడ వెళ్ళినా కానీ పబ్లిక్ దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే అన్నప్రాసన అనేది ఇక్కడ జరిగింది కాబట్టి మనము ఒక పాపకు కానివ్వండి బాబుకు కానివ్వండి ఒక మంచి చెడు అనేది నేర్పించడము ఆ మొదటి తొలి రోజు ఏదైతే అన్నప్రాసనతో మనం ఆ ముద్దతో మొదలు పెడతామో దాంతో మంచి చెడులు నేర్పించి మీ పిల్లలని పెంచాల్సిందిగా ఈ సందర్భంగా నేను సొసైటీకి అందరికీ ఈ మాట చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఆడమగ అనేటువంటి తారతమ్యం లేకుండా ఒక ధైర్యాన్ని నింపి మీ పిల్లలను పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది వాళ్ళ సొసైటీలో అనుకుంటూ ఉంటే చాలా మంది మగపిల్లలు కూడా హాస్టల్స్ లో చదివే వాళ్ళు, స్కూల్స్ నుండి బయట జాబ్ చేసే వాళ్ళు కూడా విమెన్ కమిషన్ అయినా సరే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో చాలా కాల్స్ వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వేదిక నుండి చెప్పేది ఒకటే, ఆడ కానివ్వండి మగ కానివ్వండి సొసైటీలో సమానంగా బ్రతికేటువంటి అర్హత ఉంది. కాబట్టి ఆ అర్హతని మనము ఈ సొసైటీ అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం నింపి మంచి చెడులు నేర్పించి ఆ తర్వాత సొసైటీలోకి ఇదిగోండి నా బాబుని లేదా పాపని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది ఈ సొసైటీకి ఇస్తున్నా అనేటువంటి ఒక నమ్మకంతో ఒక మంచితోని ఇవ్వాలనేటువంటి మాట చెప్పుకుంటూ నవీన్ చేసేటువంటి యాక్టివిటీస్ ఇందాక లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కమిషన్ తరఫున ఇక మీదట కూడా మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మా సపోర్ట్ మీకు ఉంటుంది, మేము అండగా ఉంటామని మాటిస్తూ నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.